తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదవులు పైసలు వారికేనా అంటూ సీఎంను ఉద్దేశించి కామెంట్ చేశారు. వలిగొండ చౌటుప్పల్ రోడ్డు బిల్లు రాకపోయేసరికి కాంట్రాక్టర్ సరిగా పనిచేయటం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిల్లు పేమెంట్స్ రేవంత్ రెడ్డి చేతిలో ఉందని, అందుకే సీఎంను ప్రశ్నిస్తున్నానని, అంతేకాని రేవంత్ రెడ్డి పార్టీని విమర్శించడం తన వైఖరి కాదని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా విడుదల కావటం లేదన్నారు. తాను స్వయంగా సంబంధిత మంత్రిని అడిగినా ఫలితం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణకు హాజరైనటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మనం మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో వలిగొండ చౌటుప్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? ఏమన్నా సంవత్సరం కూడా రాలే. వలిగొండ చౌటుప్పల్ రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకన్నా మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని. ఓ రైతు పుట్టినరోజుకు స్నేహితులు వినూత్న బహుమతి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం